నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ నిర్వహించనుంది. వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 43 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు హాజరు కానున్నారు. సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నా కళా పేరుతో నేడు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి సంక్షేమ బావుట ఎగరవేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో అమలు పరిచిన మేనిఫెస్టో తరహాలో సక్సెస్ ఫార్ములాను మరోసారి అమలు చేయబోతోంది. ప్రతిపక్ష పార్టీలు పొత్తుల హడావిడిలో ఉండగా ఇదే అదునుగా భావించిన వైసీపీ మేనిఫెస్టో కసరత్తుపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు పూర్తి చేసింది. నవరత్నాల పథకాలు కొనసాగించడంతో పాటు మరికొన్ని కొత్త హామీలను 2024 ఎన్నికల విజయం కోసం వైసీపీ అధిష్టానం చేర్చనుంది. టీడీపీ సూపర్ 6తో పాటు జనసేన మినీ మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఈ నెల 17న జరిగే ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ప్రధాని మోదీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వైసీపీ పూర్తి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? టీడీపీ, జనసేన, బీజేపీ పూర్తిస్థాయి మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తారో అనేది ఆసక్తిగా మారింది. రైట్, వైసీపీ సిద్ధం సభ అలాగే మేనిఫెస్టో విడుదలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శివ, 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే నవరత్న పథకాలకు సంబంధించి కూడా దాదాపు 90% అమలు, ఏదైతే 4 సంవత్సరాల 10 నెలలు సమయం ఇప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90% పైగా కూడా నవరత్న పథకాలు అమలు చేశామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. అదే మాటని ప్రజల్లోకి తీసుకెళ్లి తమకు ఓటు వేసే విధంగా కూడా ఇప్పటికే కార్యకర్తలకి దిశానిర్దేశం అయితే చేశారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇంకా కేవలం 1 మంత్ మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఇప్పటికే సిద్ధమని అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలు నిర్వహిస్తున్నారు. భీమిలిలో ఈ సభ ప్రారంభమైంది. తర్వాత దెందులూరులో నిర్వహించారు. ఈ తర్వాత రాప్తార్లో, ఇట్లా ప్రాంతాల వారీగా కూడా ఆ సిద్ధం సభలను ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. అయితే వాళ్ళ సిద్ధం 4వ సభ కూడా మేదరమెట్లో జరుగుతుంది. దానికి సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సభను తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇది లాస్ట్ సభ. ఈ సభకు సంబంధించి కూడా రాబోయే ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేయనున్నారు. దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు కూడా ఈ సభకు హాజరయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను నాయకులు మొత్తం కూడా చూసుకుంటున్నారు. అయితే ఇవాళ ఈ సభకు సంబంధించి 15 లక్షల మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 4000 మంది పోలీసులు కూడా దీనికి సంబంధించి భద్రతలో కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 2:30కే సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరతారు. ఈవినింగ్ 5కి బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో కూడా 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశామో, నవరత్న పథకాలు అనేది అమలు చేసిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఈ నవరత్న పథకాలు ఆగకుండా కూడా అమలు చేశాము. ఇదే మాటని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికలకి ఓటు అడిగే విధంగా కూడా కార్యకర్తలకి దిశానిర్దేశం చేయనున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా దాదాపు 2,58,000 కోట్లు కూడా ఇప్పటికి డైరెక్ట్ గా కావచ్చు, నాన్ డైరెక్ట్ గా కూడా ప్రజలకి అందుబాటులో సంక్షేమ పథకాల రూపంలో అందించాము. ఈ మాటను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సంక్షేమం అందితేనే తమకు ఓటు వేయండి అంటూ కూడా ప్రజలకి వివరించే విధంగా కూడా ఇవాళ సభలో అయితే కార్యకర్తలకి దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి నామినేటెడ్ పదవులు కావచ్చు, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా వాళ్ళకి జరిగిన సంక్షేమం ఏదైతుందో దాని మీద ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎన్నికల ఓట్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళతో మమేకమయ్యే విధంగా కూడా నాయకులకైతే దిశానిర్దేశం చేయనున్నారు. దానికి సంబంధించి 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ, జనసేన
బీజేపీ ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్డీఏ పార్టీ కూటమిలోకి ఇటు టీడీపీ కూడా జాయిన్ అయిన నేపథ్యంలో ఈ నెల 17 లేదు 18న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆ జనసేన పార్టీకి సంబంధించిన షణ్ముఖ వ్యూహం కావచ్చు, టీడీపీకి సంబంధించిన భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 కూడా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా ఈ భారీ బహిరంగ సభకి పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నవరత్న పథకాలు అమలుతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చేందుకు కూడా ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేర్చారని చెప్పుకోవచ్చు. నవరత్న పథకాలు అమలుతో పాటు ప్రధానంగా రైతులకు సంబంధించి రుణమాఫీ మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దాదాపు 2 లక్షల వరకు కూడా రైతులకి రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు అలాగే పార్టీ ముఖ్య నాయకులతో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని కూడా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా అయితే వైసీపీ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక మహిళలకు సంబంధించి కూడా రుణమాఫీ మీద, డోక్రా రుణమాఫీ మీద ఎంత సాధ్యాలు ఉన్నాయి, దాని మీద సంబంధించి బడ్జెట్ ఎంత పడుతుంది అనేది కూడా అధికారులతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అది కూడా ఇవాళ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో సక్సెస్ఫుల్ అయిన మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కూడా ప్రధాన కాన్సెప్ట్గా ఉంది. దాని మీద ఇప్పటికే సూపర్ 6లో కూడా టీడీపీ ఈ హామీని అమలు చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఇదే హామీని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తమ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి కూడా ఇంటర్మీడియట్ పూర్తయిన ఎవరైతే మహిళా విద్యార్థులు ఉంటారో ఆ మహిళా విద్యార్థులకు సంబంధించి కూడా ఎలక్ట్రానికల్ స్కూటీలు ఇచ్చే ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని కూడా వైసీపీ వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రైతులకు సంబంధించి మహిళలు, విద్యార్థులు ఇలా ప్రధానంగా వీళ్ళని చూసుకున్న తర్వాత మిడిల్ క్లాస్కి సంబంధించి ఏదైతే వంట సిలిండర్లు ఉన్నాయో ఆ వంట సిలిండర్ల మీదుగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగా కూడా ఇదొక హామీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక విద్యా దీవెన కింద కూడా సంవత్సరానికి 5 లక్షల వరకు ఇచ్చే ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వనున్నారు. 2024 ఎన్నికల్లో నవరత్న పథకాల అమలుతో పాటు ఈ ఐదేళ్లలో వైసీపీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కేవలం సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టింది. దానివల్ల అప్పుల పాలైపోయిందనేటటువంటి ప్రధాన విమర్శ అన్ని పక్షాల నుంచి వైసీపీ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఈ మేనిఫెస్టోలో ఏమైనా అభివృద్ధికి సంబంధించిన అంశాలు, లేదంటే రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు, ఇవి ఏమైనా యాడ్ చేసే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల 10 నెలలు అవుతుంది. దాదాపు 2,50,000 కోట్ల వరకు కూడా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇక అంతేకాకుండా పెట్టుబడులకు సంబంధించి కూడా ఇప్పటికే వైజాగ్ ఇండస్ట్రియల్గా కూడా అనేక పెట్టుబడుల సంస్థలు వచ్చినాయి. దానికి సంబంధించిన ఐఎంఓలు కూడా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో పూర్తిగా రాజధాని సంబంధించి కూడా ప్రధానంగా 3 రాజధానులు ఏదైతే ఉందో పరిపాలన సంబంధించి కూడా అనుకూలంగా ఉండే విధంగా కూడా అటు న్యాయ రాజధాని కర్నూలుకి మార్చారు. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసరికి అమరావతిగా ఉంచారు. పాలనా పరంగా వచ్చేసరికి వైజాగ్లో కూడా దీనికి పాలనా పరంగా కూడా 3 రాజధానులు కూడా తాము డెవలప్ చేసినప్పటికీ కూడా కొంత ప్రతిపక్షాలు ఈ అంశాన్ని కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అందుకనే పరిపాలన కొంత దూరంగా ఉంది. ఖచ్చితంగా 2024 ఎన్నికలకు సంబంధించి గతంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా చెప్పారు 2024 ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ అంశాలను మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తిగా అయితే ప్రతిపక్షాలు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం వల్లే కొంత ఆలస్యం అవుతుంది. లేదంటే పాలనా పరంగా కూడా 3 రాజధానులు కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పెట్టుబడులకు సంబంధించి కూడా అనేక కంపెనీలు కూడా వచ్చిన నేపథ్యంలో పూర్తిగా సంక్షేమ పథకాల మీద ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దృష్టి పెట్టింది. దానికి సంబంధించి ఇవాళ కొత్త మేనిఫెస్టోను కూడా ఇవాళ సాయంత్రం సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. ఇక